వ్యాపారం మాత్రమే చేస్తారు. అయినా పైసా వచ్చి వాళ్ళ పంచమే చేరుతుంది. వారి లావాదేవీలన్నీ లక్ష్మీదేవితోనే. ఇందులో ఎలాంటి మర్మాలు రహస్యాలు లేవు. సింపుల్. వాళ్ళు విత్తనంలో వృక్షాన్ని దర్శిస్తారు, రూపాయిలో రేపటిని చూస్తారు, సున్నా అనుకున్న దాన్ని కూడా సొమ్ము చేస్తారు, ధర్మానికి ఎప్పుడు కొమ్ము కాస్తారు. వాళ్ళు మరెవ్వరో కాదు, ఆర్య వైశ్యులు. సాటివాడు బాగుంటేనే మనం బాగుంటామని పాఠంగా పాటించే మనసున్న మహారాజులు. డబ్బు లోకం దాసోహం చేస్తుంది. డబ్బు దాసోహం చేసే కులమేదైనా ఉందా అంటే అది ఆర్య వైశ్యుల కులమే. వస్తు మార్పిడి పద్ధతి నుంచి నేటి రిలయన్స్ మార్ట్ వరకు వ్యాపారం చేస్తే వైశ్యులే చెయ్యాలనేది జగమెరిగిన సత్యం. వారి సంకల్పం చాలా దృఢంగా ఉంటుంది. ఒక్కసారి మొదలు పెడితే సక్సెస్ సాధించేదాకా పట్టు విడవరు. దుబారా దురవ్యసనాలకు చాలా దూరంగా ఉంటారు. చేస్తున్న పనికి ఏమాత్రం సిగ్గుపడరు. సిగ్గుపడే పని వారు చెయ్యరు. వైశ్యులకు వ్యాపారం వెన్నతో పెట్టిన విద్య అని చెప్పడానికి చిన్న ఉదాహరణ. రాబడి వాళ్ళు నేర్చుకున్న బడి, వారి జీవిత ఒరబడి. తండ్రి 10 రూపాయలు సంపాదించి కొడుకిస్తే కొడుకు దాన్ని 10 చేస్తాడు, మనవడు దాన్ని 1000 చేస్తాడు. వారు అవకాశాల కోసం ఎదురు చూడరు, అవకాశాలను సృష్టిస్తారు. ఎంత కష్టం వచ్చినా డబ్బు విషయంలో వాళ్ళు పెట్టుకున్న నియమాలు వీడరు. వాళ్ళు గీసుకున్న లక్ష్మణ రేఖ దాటరు. ఇదే